ఆయన సన్నిధికి చేరడం జరిగింది. ప్రియులారా, దయచేసి ప్రకాశ్ గారి పైకి రమ్మాను విందాం. మొదటిగా నేను ఒక 2 మాటలు ఆశపడుతున్నాను. ఈ పరిచయకు నాకు ఉన్న అనుభవం తల్లిగారితో కూడా. ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఎవరంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఆయన అనంత సంకల్పంలో నశించిపోతుంటే మనం అందరిని కూడా రక్షించుకుంటూ ఈ విధంగా వారి వంతులు చొప్పున పరలోక రాజ్యానికి ఆయన పిలుచుకుంటున్నాడు. భూమి మీద ఎవరు ధన్యులంటే ఎవరైతే యేసు ప్రభు ద్వారా రక్షింపడ్డారో, అంటే పాప క్షమాపణ ఇచ్చి జీవాన్ని పొందుకున్నారో వాళ్ళే ధన్యులు. ప్రియులు, ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియని కుటుంబాల నుంచి దేవుని మహాప్రేమ చేత ఆయన వాత్సల్య తప్పున ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటాడు, జగత్ పునాది వేయబడకముందే ఆయన కృపా మహదైశ్వర కీర్తి కలుగులాగా తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించి పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడానికి దేవుడి తన అనాథ సంఘంలో ఈ రీతిగా మనందరినీ రక్షించుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. తల్లిగారి గురించి చెప్పిన తక్కువే. మరి ఎంతగా ప్రేమించే వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దుఃఖకరం. అయినా భూమి మీద ఆమె జీవించిన కాలం అంతా కూడా ప్రభువులో ఎంతగా ప్రయాసపడ్డారో దాని ప్రతిఫలం తప్పకుండా పరలోకంలో దేవుడి దగ్గర పొందుకుంటారని. ఈరోజు ఆమె లేదన్న దుఃఖము మనకు ఉండొచ్చు. అయితే మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే ఒక దినం తప్పకుండా తల్లిగారు మనం చూస్తాం. ఆ పరలోక రాజ్యంలో తల్లిగారు మనం తప్పగా చూస్తామనే ఆదరణ మనకుందా. కనుక మరి ఓదార్పు నుండి కుటుంబ ఆదరణ కలిగి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జరిపించుకుందాం. ఆమె భూమి మీద ఉండగా ఆమె చేసినటువంటి సేవను బట్టి పరలోకంలో ఆమె గొప్ప ధనాన్ని సంపాదించుకుంది. హల్లెలూయా. నిజంగా అది చాలా ధన్యజీవి. బ్రతికినంతకాలం కూడా దేవుని సేవలో పరిచర్యలో ఉంటూ ఈరోజు పిలుపునందుకుని దేవుని సన్నిధిని చేర్చబడ్డారు. తల్లిగారి దర్శనం ఏంటంటే తండ్రి గారు చనిపోయినప్పుడు ఆ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో నేను ఆయన చూశాను అని చెప్పారు. నిజంగా ఎంత ధన్యజీవండి. దేవుని సన్నిధిలో తండ్రి గారిని కలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రీతిగా మన అందరి పట్ల దేవుడికి ఉన్న ప్రేమను బట్టి కడవరకు మనం అందరం కూడా పొందుకుని రక్షణ కాపాడుకుంటూ మనము కూడా ఆ నిత్య మహిమలో దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమేనా. కీర్తన చెప్పినట్లుగా ఆయుష్కాలం అన్నది నియమితమైనది, అది పరిమితి కలది. అది దాటి ఎవరు కూడా అందుకంట జీవించలేం. ఎవరెవరు వంతులు చెప్పిన వారు వెళ్ళవలసిందే. అయితే మనం జీవించినంత కాలము పొందుకుని రక్షణ కాపాడుకుంటూ మరి విశ్వాసంగా జీవిస్తే నిరీక్షణ గలవారు ఉంటే మనము అటువంటి ధన్యత తల్లిగారిని చూస్తాము. కుటుంబానికి ఆదరణ కలగాలని కోరుకుంటూ మరి దైవజనికి కొద్ది నిమిషాలు ఆదరణకరమైన మాటలు మనకు అందిస్తారని కోరుకుంటూ దైవజనికి సమయాన్ని ఇస్తున్నాను. మణిమ్మ గారి పరలోక ప్రవేశం మనందరికీ భౌతికంగా ఆమె మనతో లేకపోవటం వల్ల బాధ కలిగించే విషయం. అయితే ఆమె ఈ స్థలం కంటే తక్కువ స్థాయి కలిగిన స్థలానికి వెళ్ళలేదు. ఆమె ఇక్కడికంటే ఎంతో ఉన్నతమైనటువంటి లోకానికి ఆమె ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా అయ్యగారు చనిపోయిన తర్వాత నేను వచ్చి పలకరించినప్పుడు చెప్పారు, నేను మరి అంకుల్ని చూశాను. నేను చాలా దేదీప్యమైనటువంటి ఆ లోకంలో
ఆ అంకుల్ మరి చాలా ఆనందంగా ఉన్నారు. మనం అది చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందని చెప్పారు. సో అదే లోకానికి తల్లిగారు కూడా వెళ్ళారు. దాదాపు 53 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వారు వైవాహిక 58 సంవత్సరాలు వారు కలిసి వైవాహిక జీవితాన్ని సాగించారు. అలాగూ మధ్యలో కొద్ది ఎడబాటు ఏర్పడినప్పటికీ డాక్టర్ గారు చెప్పినట్టుగా మరలా మరి తన జీవిత సహచరుణ్ణి ఆ మోక్షరాజ్యంలో కలుసుకోవటానికి వెళ్ళారు. అంతకంటే మించి తనను ప్రేమించి ప్రాణమించినటువంటి ప్రభువైన యేసు క్రీస్తుని కనులారా చూడటానికి, ఆయనతో యుగయుగాలు గడపటానికి వెళ్ళారు. కాబట్టి తల్లిగారు, మణమ్మ గారు మనతో భౌతికంగా లేరనేటువంటి ఆ లోటు, అది ఆమె పరలోకంలో ప్రభువుతో ఉన్నారు, అలాగే మూర్తయ్య గారితో ఉన్నారు అనేటువంటి ఆలోచన ఇచ్చే ఆదరణ వలన మనము భర్తీ చేసుకోవాలి, జయించాలి. మరి ఈ సమయంలో మనతో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు వారు మణమ్మ గారి అక్కగారి కుమారులు. మరి వారి కజిన్స్లో పెద్దవారు ఆయనే. మరి వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి, మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మరి వార్త తెలిసి ఎంతో ప్రయాసకు వచ్చి వారు ఇక్కడికి వచ్చారు. మరి ఈ సమయంలో ఈ కుటుంబ చరిత్ర గురించి, లేకపోతే మణమ్మ గారి తల్లిదండ్రులు, వారు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ విషయాలు క్లుప్తంగా నారాయణమూర్తి గారు మనతో పంచుకుంటారు. వారికి సమయాన్ని ఇస్తాము. నా బంధువులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. మా పిన్ని ఆవిడ మీద మీకు ఇంత ఆప్యాయత ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు. చాలా సక్సెస్ఫుల్ జీవితం గడిపింది. 6 అప్పచెల్లెళ్ళు, ఒక అన్నదమ్ముడు. ఈవిడే ఆఖరు. మీకందరికీ నాగమణి అని తెలుసు మీకు, కానీ 20 సంవత్సరాలు మాతో గడిపినటువంటి పాపిని అంటూ మేము కూడా తిరిగి వాళ్ళం, మాతో ఆడుకునేది. మాది చాలా శ్రోత్రీయమైనటువంటి కుటుంబం. ఇప్పుడు పూర్వం నుంచి మాకు వచ్చేటటువంటి ఆచారాలు కానీ, ప్రజల మీద కానీ, తర్వాత వాళ్ళ యొక్క ప్రేమ మీద కానీ మాకు ఎక్కువ ఆప్యాయత అది లేదు. ఎంతసేపు మనం దేవుడిని పూజించడం, మడి ఆచారాలన్నీ అంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. దీనికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజమండ్రిలో బేసిక్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, వాళ్ళ నాన్న కూడా, అంటే మా తాతగారు కూడా టీచరే, ఈవిడ టీచర్ ట్రైనింగ్ అయింది. ఆ టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ పెళ్ళి లక్ష్మణరావు గారితో వివాహం చేసుకుని, అంతవరకు ఒక శ్రోత్రియ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల ఆచారాలన్నింటినీ దాటి యేసు ప్రభువుని నమ్ముకొని, ఆ లక్ష్మణరావుని నమ్ముకొని అతనితో వచ్చేసింది. వచ్చినందువల్ల మీ అందరి ప్రేమ పొందగలిగింది. 58 సంవత్సరాలు వైవాహిక జీవితం అంటే మాటలు కాదు. ఈ రోజుల్లో అంత వైవాహిక జీవితాన్ని అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా వేల మీద లెక్కచ్చు. అలాంటిది ఆవిడ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించింది. 80 సంవత్సరాలు బతికింది. సహజం,
మరణం. ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండరు. మరణం అనేది తథ్యం. అంచేత ఆవిడ సహజ మరణానికి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆ దైవలోకంలోకి వెళ్ళిపోయింది. అంచేత ఆవిడకి పరిపూర్ణంగా పూర్తి విశ్వాసంగా ఆత్మ శాంతించి భగవంతుడు ఆవిడకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ పరలోకంలో చేసి అలరించాలని కోరుతూ, అప్పుడు కూడా ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారు మేడమ్మ గారి కుటుంబ నేపథ్యం గురించి మనతో షేర్ చేసుకోవటమే కాకుండా మరి వారి అనుభవాలు కూడా పంచుకున్నారు. కూడా 2 నిమిషాలు తల్లిగారితో వారికి ఉన్నటువంటి జ్ఞాపకాలు పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నట్టు వెళ్ళారా. మరి మేము హిందూ కుటుంబంలో చూసినటువంటి వాళ్ళం. మూర్తన్నయ్య గారు చిక్కాల వారి మేనగోళ్ళని చూసుకోవడం వల్ల మా ఇంటికి వచ్చి ప్రభు నుంచి తెలియచేసి, అప్పటికి మేము నమ్మకత క్రైస్తవం ఆ రోజుల్లో మమ్మల్ని ప్రభువులో నడిపించి, మనందరి హృదయాలు ఎంతో భారసహితంగా ఉన్నాయి. ఇది మనందరికీ కూడా ఎంతో బాధాకరమైనటువంటి విషయము. దైవజనులు పాస్టర్ వరప్రసాద్ గారు నేను కలిసి బైబిల్ ట్రైనింగ్ పొందాము బెంగళూరులో. 2000 సంవత్సరంలో మేమిద్దరం కలిసి గ్రాడ్యుయేట్ అయ్యాము. ఆ తర్వాత మరుసటి సంవత్సరం 2001లో నేను కామరాజుపేట రావటం జరిగింది. సో అప్పుడు నేను మొదటిసారి మేడమ్మ గారిని చూశాను. ఆ విధంగా అప్పటి నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటానికి, కుటుంబంతో కొద్ది రోజులు గడపటానికి, అలాగే మరి ఇక్కడ సంఘంలో వాక్య పరిచర్య చేయటానికి దైవ సేవకులు నాకు ప్రేమతో ఆహ్వానం ఇస్తూ ఉన్నారు. మరి నేను వచ్చినప్పుడల్లా మేడమ్మ గారి ప్రేమను నేను రుచి చూసి వెళ్ళేవాడిని. వారు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు, ప్రేమించేవారు, ప్రార్థించేవారు. మరి వారి దీవెనలు నా జీవితం మీద ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. అగస్టిన్ కొరకు తన తల్లి అయినటువంటి మోనిక 27 సంవత్సరాలు ప్రార్థన చేసింది కన్నీటితో. ఆ ప్రార్థన ఫలితంగా ఆ ఎంతో దుర్మార్గమైన జీవన శైలి కలిగి ఉన్న వ్యక్తి మారు మనసు పొందాడు, పరివర్తన చెందాడు, ఒక పరిశుద్ధుడిగా మారాడు. హీ బికేమ్ సెయింట్ అగస్టిన్. ఆయన ఏమని రాసుకున్నాడంటే తన జీవిత చరిత్రలో, నా తల్లి కన్నీటి ప్రవాహం మూలంగా నేను దేవుని రాజ్యంలోకి కొట్టుకొచ్చేసాను అని చెప్పాడు. ఆ విధంగా తల్లి ప్రార్థన ఎంతో బలమైనది. మరి మేడమ్మ గారు గొప్ప ప్రార్థనా పరురాలు. మరి వారు మన ఎదుట జీవించినటువంటి ఆ జీవితం మనందరికీ కూడా ఒక మాదిరి. మనమందరం కూడా మన ముందు నడిచి వెళ్ళిన వారి బాటలో నడవటానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఇప్పటికే ఎంతోమంది గొప్ప భక్తులు మనలను మేఘము వలె ఆవరించి ఉన్నారు. ఆ సాక్షి సమూహంలో మరి 2 సంవత్సరాల క్రితము, దాదాపు 2 సంవత్సరాల క్రితము, ఒక సంవత్సరన్నర క్రితము మరి పెద్దయ్య గారు చేరారు. అలాగే మరి ఈ రోజున తల్లిగారు కూడా ఆ సాక్షి సమూహంలో చేరారు. కనుక వారి జీవితాలు, అలాగే వారి భక్తి, వారి పరిచర్య, వారి సేవాభావం
అది మనమందరం కూడా దీర్ఘకాలం జ్ఞాపకం పెట్టుకుని ఆ రకంగా మనం కూడా నడుచుకుని ప్రభువును మహిమపరచబద్దులమై ఉన్నాము. మనలో చాలామందికి పరిచయమైన వచనము 116:15 సామ్ నంబర్ 116:15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. Precious in the sight of the Lord is the death of his saints అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది అని రాయబడింది ఇక్కడ. ఎందుకని విలువైనది? భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనదని ఎందుకు రాయబడింది అని అంటే, తనను విశ్వసించినటువంటి భక్తులను ఆయన పట్టించుకుంటాడు. వారు చనిపోయినప్పుడు ఆయనేమి పట్టనట్టుగా ఉండడు. ఆయన ఆ విషయంలో ఎంతో స్పందిస్తాడు. మనకు తెలుసు, లాజరు చనిపోయినప్పుడు అక్కడ సమాధి దగ్గర ఉన్నటువంటి యూదులు, అలాగే లాజరు సహోదరులు వారు దుఃఖపడుతూ ఉన్నప్పుడు యేసయ్య కూడా కన్నీళ్లు విడిచిననే మాట మనం చదువుతాం. అది యోహాను సువార్త 11:35లో. మరి అది బైబిల్లో అన్నిటికంటే చిన్న వచనమని చెప్పబడతా ఉంది. యేసు కన్నీళ్లు విడిచిననే మాట ఒక ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే ఇంకా కొద్దిసేపట్లో ఆయన లాజరును సమాధి నుండి లేపబోతూ ఉన్నాడు. మరి అది ఒకవేళ అక్కడ చేరిన వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు దుఃఖపడితే ఒక అర్థం ఉంది. యేసయ్యకి తెలుసు కదా, ఆయన ఎందుకు దుఃఖపడాలి, ఆయన ఎందుకు కన్నీళ్లు విడిచాడు అని అంటే, అక్కడ వారందరూ కూడా దుఃఖపడుతున్నారు కాబట్టి ఆయన వారితో కలిసి ఆయన దుఃఖించాడు. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే మనమ్మ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబస్తులు, ప్రత్యేకంగా వారి కుమారులు దైవ సేవకులు రాజేంద్ర ప్రసాద్ గారు, మరి నా మిత్రులు వరప్రసాద్ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, మీకు ఈ సమయంలో దైవ సేవకునిగా గుర్తు చేసేది ఏమిటంటే, మన కన్నీటిలో ప్రభువు కూడా భాగం పంచుకుంటాడు. ఆయన మన కన్నీటిని చూసి ఆయన పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. కనుక మనమ్మ గారు ఈ భూలోక యాత్ర ముగించినటువంటి తరుణంలో మరి ప్రభువు పట్టించుకుంటూ ఉన్నాడు. ఆయన ఈ విషయమై ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఒకవైపు ఎలాగైతే మరి ఇక్కడ చేరినటువంటి మీరు, అలాగనే దైవజనులు వారు దుఃఖపడుతూనే జరగాల్సిన ఏర్పాట్లు ఎలా జరిగిస్తూ ఉన్నారో, మరి దేవుడు తనను నమ్మి మరణించినటువంటి తన భక్తుల కొరకు ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మీకు గుర్తుంటే మరొక లాజరు సువార్త కొత్త నిబంధనలో, మరి లూకా సువార్తలో మనకు కనిపించేటువంటి లాజరు, ధనవంతుడు లాజరు, ప్రభు చెప్పిన ఉపమానంలో లాజరు, అతని పేరు కూడా లాజరే. అతడు చనిపోయినప్పుడు ఏమని రాయబడిందంటే, దేవదూతలు వచ్చి ఆ లాజరును పరలోకానికి తీసుకువెళ్ళినట్లు రాయబడింది. అలాగున తనను నమ్మి చనిపోయినటువంటి వారి గురించి, తనను నమ్మి తన కొరకు నమ్మకంగా జీవించిన వారి గురించి మరి నికార్సైన బ్రాహ్మణ నేపథ్యం నుంచి వచ్చారు ఆమె. మరి వారి కుటుంబంలో వారి తరపున ఇంకా ఎవరు కూడా యేసంటే ఎరగని స్థితి ఉన్నప్పుడు ఆ తల్లిగారు యవన వయస్సులోనే యేసును రక్షకునిగా అంగీకరించారు. మరి ఆయా సమయాల్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, మడమ్మ గారితో కూర్చున్నప్పుడు, అమ్మగారితో కూర్చున్నప్పుడు ఆమె మరి తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆమె యేసుక్రీస్తును అంగీకరించారు, ఎలాంటి ఇబ్బందులు ఆమె ఎదుర్కొన్నారు అనేది ఆమె పంచుకుంటూ ఉండేవారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామందిమి చాలా సునాయాసంగా మనము క్రైస్తవ సంఘంలోకి వచ్చి మనము భక్తి చేస్తూ ఉన్నాం. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.
మణమ్మ గారి పరిస్థితి అలాంటిది కాదు. మీ ఇంట్లో అందరూ యేసు ప్రభువును నమ్మిన వారు అయి ఉండొచ్చు ఇప్పటికే. అలాంటి నేపథ్యంలో నుండి వచ్చి యేసును విశ్వసించి ఆయన ఆరాధించటము మీకు సులువుగా అనిపిస్తూ ఉందేమో. అయితే ఎవరు యేసును ఎరగనటువంటి పరిస్థితిలో కుటుంబంలో తాను ఒక్కతే యేసు ప్రభువును రక్షకునిగా తెలుసుకొని విశ్వసించి తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకొని మారుమనస్సు పొందినటువంటి ఆ అనుభవంతో ఆమె ఆ కుటుంబంలోంచి బయటికి రావాలంటే ఆ రోజుల్లో ఎంత తెగింపు ఉండాలి, ఎంత సాహసోపేతమైన తీర్మానం దానికి అవసరం, ఎంత ధైర్యం చేయాలి. ఒక స్త్రీగా, అలాగే ఒక మరి క్రైస్తవేతర బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యవన స్త్రీగా మరి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆమె యేసును నమ్ముకోవటం అనేది ఒక గొప్ప సాహసోపేతమైన తీర్మానం, ఒక గొప్ప నిర్ణయం. ఇందాక నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఆమె యేసయ్యను నమ్ముకుంది, అలాగే మరి లక్ష్మణమూర్తి గారిని కూడా నమ్ముకుంది. అలాగున ఆమె ధైర్యంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి మరి అయ్యగారి సాహచర్యంలో ఇంకా ఎంతగానో ఆత్మీయంగా బలం పొంది రాటుదేలి ఇద్దరూ కలిసి అద్భుతమైనటువంటి పరిచర్య దశాబ్దాల పాటు జరిగించి ఎంతోమంది వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు, గ్రామాలకు వారు గొప్ప ఆశాకిరణంగా, సువార్త దీపంగా, ఆదర్శనీయంగా, ఆశీర్వాదకరంగా వారు పరిచర్య చేశారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి చేత తాకబడిన జీవితాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారి చేత దీవించబడిన కుటుంబాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారి చేత వెలిగించబడిన గృహాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారి పరిచర్యలో సువార్త పొందినటువంటి, సువార్తను అందుకున్న గ్రామాలను బట్టి, పట్టణాలను బట్టి, కట్టబడిన సంఘాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత విలువైనటువంటి భక్తి చేసినటువంటి తల్లిగారి మరణము దేవుని దృష్టిలో విలువ కలిగిందిగా కాకుండా ఎలా పోతుంది, ఎలా ఉంటుంది? అందుకే తన భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనటువంటిది. ఎందుకంటే కాదు కానీ ఆయనే మనల్ని సంపాదించుకున్నాడు. మనం ఆయన గెలుచుకోవటం కాదు కానీ ఆయనే మన హృదయాలను, మన జీవితాలను గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి, ఎలా గెలుచుకున్నాడు? ఆయన ప్రేమతో గెలుచుకున్నాడు కాబట్టి మనం ఆయన ప్రేమకు దాసులమైపోయాం. ఆయన ప్రేమకు మనము కట్టుబడి జీవించడానికి ఎంచుకున్నాం. అలాగూ మరి మూర్తయ్య గారు, అలాగే మరి మణమ్మ గారు ఇద్దరూ కూడా ప్రభు ప్రేమను స్వయంగా రుచి చూచి ఆ ప్రేమను వారి జీవితాల ద్వారా అనేక మందికి పంచిపెట్టారు. ఇక్కడ చేరినటువంటి వారు ఇంకా వందలాది మంది వారి పరిచర్య ద్వారా దీవించబడినటువంటి వారు అవును అని ముక్త కంఠంతో సాక్ష్యం చెప్పగలరు. హల్లెలూయా. కనుక మణమ్మ గారి మరణము ప్రభు దృష్టిలో ఎంతో విలువైనటువంటిది. ఎందుకంటే వారు అలాంటి సాక్ష్యంతో జీవించారు, అలాంటి సేవ చేశారు. ఇంత సాక్ష్యపూర్వకంగా, ఇంత నిబద్ధతతో సేవ చేశారు. అంతేకాదు మరి వారి తర్వాత ఈ సేవ కొనసాగటానికి వారి ఇద్దరు కుమారులను కూడా భక్తి మార్గంలో నడిపించి వారిని సేవకులుగా వారిని ముందుకు నడిపించారు, ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్, ఇంత గొప్ప సేవ చేసినటువంటి తల్లిగారు ఈ భూలోకాన్ని విడిచి ఆ పరలోకానికి వస్తూ ఉంటే దేవుడు దాన్ని తేలిగ్గా, లైట్గా తీసుకోడు. ఓకే. ఆయన మరి మణమ్మ గారికి ఒక అద్వితీయమైన స్వాగతం ఏర్పాటు చేసి ఉంటారు తప్పనిసరిగా. God should have arranged a grand welcome for his saint. తన భక్తురాలి కోసం ఒక ఘనమైన స్వాగతము దేవుడు ఏర్పాటు చేశాడు. స్టెఫను చనిపోయినప్పుడు ప్రభు తన సింహాసనం మీద నుంచి లేచి స్టెఫన్ను ఆహ్వానించాడు. అలాగే మణమ్మ గారిని తన రాజ్యంలోకి దేవుడే ఆహ్వానించాడు. ఎందుకంటే ఆమె మరణం ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. కనుక ఆమె నిజంగా ఒక మణి, ఎలాగైతే విలువైనటువంటిదో మణి,
అలాగే మణమ్మ గారు దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి స్త్రీ, సేవకురాలు. మరి అలాంటి సేవకురాల్ని మనము మన జీవితకాలంలో తెలుసుకుని ఉండటం అది మనందరి ధన్యత, భాగ్యము. ఆమె విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మెండైన ఆదరణ. అనేక సంవత్సరాలు తల్లిగారి ద్వారా నాయన ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప సేవ జరిపించుకున్నారు. తల్లి అందరి బట్టి పొందడానికి ఆమె యొక్క ప్రేమను ఎంతో మంది పొందుకుని ఆత్మీయంగా బలపరచబడ్డారు. తల్లి ఈ సేవలో ఆమె ఎంతో ఘనమైనటువంటి జీవితాన్ని గడిపి ఈరోజు నాయన నీ ఎందు నిద్రించుండగా తల్లి కుటుంబానికి ఆదరణ తెచ్చండి. అందరైతే నాయన దైవజనం చెప్పినట్టుగా ఆమె వల్ల రక్షింపడ్డారు. తండ్రి వాళ్ళందరికీ ఆదరణ తెచ్చారు. తల్లిగారు ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవా ఇక్కడ చూపించి వెళ్ళిపోయారు. ఆమె అడుగుజాడలో నడుచుకుంటూ ఈ సేవ ఇంకా విస్తరించబడడానికి కృప దయచేయండి. వాళ్ళ చూపిన మాదిరిని మేము కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం దయచేయండి. తండ్రి వర్తమానం ఇచ్చిన దైవజనుల్ని అలాగే నాయన కుటుంబానికి, బంధువులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన ఆదరణ దయచేయండి. నెమ్మది తల్లిగారి లోటు నాయన మీరు కనపరచారు. దైవజనం చెప్పినట్టుగా నాయన ఇంకా పరిసర ప్రాంతాల్లోనైనా ఇటువంటి దైవజనులు లేవనెత్తబడాలి. ఈ పరిసర ఇంకా ఘనంగా జరపబడుతున్నారు. దైవజనులు ఇద్దరిని నాయన దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ఆదరణ దయచేయండి. జరగబోయేటటువంటి సమాధి కార్యక్రమం అంతా కూడా నామాన్ని మహిమకరంగా జరిపించండి. గొప్ప తండ్రి ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని ఈ రోజు నాయన తల్లిగారు మీరు ఇచ్చినందుకు ఇంత గొప్ప జన సమూహం మధ్యన దేవా ఆమెను సమాధి కార్యక్రమం తీసుకుని వెళ్తాడుగా దేవా మీరు తోడుగా ఉండి నడిపించండి. కార్యక్రమం అంతా నాయన మహిమకరంగా, దీవెనకరంగా చూసే వారికి నాయన ఒక గొప్ప ఆశ్చర్యమైన రీతిగా మీరు జరిపించండి. సకల మహిమ, ఘనత, ప్రభావం మీరే యేసుక్రీస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సియోనుకోట స్థలంలో ఆదరణ కూడిక జరుగుతుంది కాబట్టి మీకు తెలియజేయటం జరుగుతూ ఉంది. ఆ కూడికలో వాక్య పరిచర్య చేయడానికి విజయవాడ నుండి రెవరెండ్ చార్ల్స్ పి జేకబ్ గారు వస్తున్నారు. డాక్టర్ గారు నేను కూడా ఉంటాము కనుక ప్రార్థన చేయండి. ఈ విషయం మీకు తెలియపరచడమైంది. మరి ఈ సమయంలో తల్లిగారి భౌతిక దేహాన్ని సమాధి స్థలానికి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా కడసారి చూపు ఇంకా చూడలేదు అనుకుంటే దయచేసి ముందుకు రండి. ఇది చివరి అవకాశం. ఇంకెవరైనా మా ప్రభువా మరొకసారి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. నాయన మమ్మల్ని విడిచి నీ చెంతకు చేరినటువంటి దైవజనురాలు మణమ్మ గారిని బట్టి నిన్ను లెక్కలేని స్తోత్రాలతో ఘనపరుస్తూ ఉన్నాం. మా తండ్రి వారిని మీ పరమ సన్నిధికి పిలుచుకోవటం మీ చిత్తమైంది. మీ చిత్తాన్ని మేము గౌరవిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. నాయన ఇప్పుడు ముందున్న సమాధి కార్యక్రమాన్ని మీరే మీ నామానికి మహిమకరంగా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆదరణకరంగా మీరు నడిపించండి, సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య కృప, మన పరమ తండ్రి అయిన దేవుని నిరంతర ప్రేమ, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఓదార్పు, ధైర్యము ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, మరి ప్రాముఖ్యంగా మణమ్మ గారు విడిచి వెళ్ళిన వారి కుమారులు రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి, వరప్రసాద్ గారికి, వారి కుటుంబానికి సదా తోడుగా ఉండి బలపరిచి ధైర్యపరిచి వర్ధిల్ల చేయునుగాక.
ఇచ్చినటువంటి యొక్క అవకాశం నాయన, అందును బట్టి నీ సన్నిధిలో మీకు మనవి చేస్తున్నాం. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం ప్రభా. ఇక్కడికి నాయన కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రభా నీ పాదములు పట్టుకొని వేడుకుంటున్నాం. దేవ మీరే సహాయం చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతట్లో ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి, మీరే నీ నామానికి మహిమకరంగా కూడి వచ్చిన వారికి దీవెనకరంగా జరిగించి, మీరే సహాయం చేసి నీ ఆత్మ సారథ్యంలో జరిగించి మహిమ పొందమని యేసునామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తల్లిగారు మణమ్మ గారి గురించి మేము 2 వారాలు ఇక్కడ ఈ సంఘంలో నేను వాక్యం పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు తల్లిగారు వారి సాక్ష్యాన్ని మాతో పంచుకున్నప్పుడు మాకు ఎంతో దీవెనకరంగా ఉంది. ఆ తల్లిగారు చేసినటువంటి పరిచర్య విషయంలో, ఎందుకంటే వారు 15వ ఏటనే మేము రక్షించబడ్డాను, మా వాళ్ళు అందరూ కూడా అంటే ఆ స్థాయి నుండి ఆ స్థితి నుండి తల్లిగారిని దేవుడు పట్టుకొని రక్షించి వారి ద్వారా వారి సంతానమును వారి ద్వారా అంటే వారు రక్షించబడటమే కాకుండా వారి ద్వారా కొన్ని వేల ఆత్మలు రక్షించబడటానికి ఆ తల్లిగారు సాధనమై దేవుని చేతిలో సాధనమై ఉండటం జరిగింది. అటు నుండి ఈనాటి వరకు ఈ రోజు వరకు కూడా తల్లిగారు ప్రభు యందు విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ఒకే విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని కొనసాగించడం జరిగింది. ఆమేన్. రాసిన మొదటి పత్రిక 42వ వచనం మొదలుకొని, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. వారి జాబితాలో ఇక్కడ నిలబడి ఉన్న వారందరూ కూడా ఉండాలని దైవ సేవకులుగా మేమందరం కోరుకుంటున్నాం. మరి మణమ్మ గారి భౌతిక దేహ భూస్థాపన కార్యక్రమంలో నిలబడి ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరు కూడా నేను చనిపోయిన తర్వాత నేను లేపబడతానా, ఒక రోజున యేసు లేచినట్లుగా నేను కూడా లేచే వారి వరుసలో ఉంటానా అని పరిశీలన చేసుకోండి. మణమ్మ గారు నడిచిన దారిని ఎంచుకోండి. ఆమె ధన్యురాలైంది. ఆమె ప్రభు మధ్యాకాశానికి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆ రోజున ఆమె దేహము లేపబడుతుంది. ఆయన నమ్మిన వారు కనుక ఇలాంటి గొప్ప నిరీక్షణ మనకిచ్చిన ప్రభువుకు మనం ఎంతో ధన్యులము, మనం ఎంతో కృతజ్ఞులము. మనం ఆయనకు ఎంతగా స్తుతులు చెల్లించినా సరిపోదు. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని తర్వాత భాగంలోకి వెళ్దాం. మణిమ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ లోకములో మీరు వారికి అనుగ్రహించిన సంవత్సరాలను కాలాన్ని చాలా జ్ఞానంగా వాడుకుని ప్రభా, ఒకటి శారీరకంగా తాను ఒక మంచి తల్లిగాను చక్కటి కుటుంబాన్ని నిర్మాణం చేసుకుని తన యాత్రను ముగించుకున్నారు. 2 ఆధ్యాత్మికంగా తాను ఎన్నో బాధ్యతలు తండ్రి గారు తల్లి గారు కూడా ప్రభా అనేక వేల ఆత్మలకు నిజంగా తల్లిదండ్రులుగా ఉండే అవకాశం ధన్యులుగా దైవజనులకు ఇచ్చారు ప్రభా. అంతకంటే మించిన ధన్యత ఏమన్నది? నీ సన్నిధిలో ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మిగల్చబడిన ప్రత్యేకంగా నీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు, మీ కృపలు అందరికీ నీ కుటుంబానికి మెండుగా దయచేయమని, ప్రాముఖ్యంగా ఆ తల్లిగారి ఆత్మను మీ సన్నిధికి చేర్చుకున్నారని విశ్వసిస్తూ క్రీస్తు యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాక మనము సదాకాలము మన ప్రభుతో కూడా ఉందుము. మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడి వాక్యం దీవించును.